తొలి ఏకాదశి ప్రాముఖ్యత. హిందూ పండుగలలో తొలి ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి నుంచి పండుగలు అన్ని ప్రారంభమవుతాయి. ఈ ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. సంవత్సరం మొత్తంలో వచ్చే 24 ఏకాదశిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదటిది. ఏకాదశి రోజు నుండి 4 నెలల పాటు మహావిష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుండి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. శయన ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వచ్చే 4 నెలలు చతుర్మాసంగా పరిగణిస్తారు. ఈ రోజులను భక్తులు పరమ పవిత్రంగా భావించి పూజలు, ఉపవాసాలు చేస్తూ దేవుడి ఆరాధనలు గడుపుతారు. ఈ రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఆషాఢ మాసంలోనే బోనాలు, శకట, పశు పూజ ఆరాధనలు చేస్తారు.